తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. 30 సంవత్సరాల కంటే ముందు 96 మార్చి 5వ తారీఖున నేను ఈ ప్రాంతానికి టూర్ వచ్చాను. మీ కష్టాలు చూశాను. ఎక్కడ చూసినా ఫ్లోరైడ్ ఉండే నీళ్లు, తాగడానికి వీలులేని నీళ్లు, కరువు ప్రాంతం ఈ ప్రాంతం. మాకు శ్రీశైలం నీళ్లు ఇమ్మని అడిగారు మీరు ఆ రోజు. పిల్లలున్నారు కానీ పెద్దలకు జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. జ్ఞాపకం ఉంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, జ్ఞాపకం ఉందని. ఆ రోజు నేను ఆలోచించాను, ఎప్పుడైనా సరే వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. మార్కాపూర్ ప్రాంతం ఆ రోజు ప్రకాశం జిల్లా పశ్చిమ తాలూకాలు నీళ్లు లేకుండా ఇబ్బంది పడ్డారు. అందుకే నేను హామీ ఇచ్చాను, భూమి పూజ చేశాను, ఫౌండేషన్ వేశాను. అది వెలిగొండని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తమిళు అప్పటి నుంచి ఆ పని ప్రారంభమైంది. 30 ఏళ్ళు మళ్ళీ భగవంతుడు నాకే అవకాశం ఇచ్చాడు. వెలుగొండను పూర్తి చేసి జాతికి అంకితం చేసి మీ జాతకాలు మార్చమని. అవునా కాదా? అవునంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. నేను ఒకటే ఆలోచించాను, కష్టాల్లో ఉండే రైతులను ఆదుకోవాలి, పేదవాళ్ళకు అండగా ఉండాలి, అందరితో సమానంగా మీ జీవన ప్రమాణాలు పెరగాలని ఆలోచించాను. అందుకే ఆ రోజు నేను ఫౌండేషన్ వేసిన తర్వాత ఖర్చు కూడా పెట్టి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేసి మొట్టమొదటిసారిగా పనులు ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అవునని. 2014-19 పనులన్నీ పడకేశాయి. మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానే నేనే నేరుగా ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చి పనులు పరిగెత్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 19-24 చీకటి రోజులు. ఏం తమ్ముళ్ళు పనులైనాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే ఆనాటి ముఖ్యమంత్రి దీనివల్ల 4,35,000 ఎకరాలు సాగుకొస్తుంది. గిద్దలూరు, మార్కాపూరు, అదే మరిగా ఎర్రగొండపాలెం, కనిగిరి, ఈ 4 నియోజకవర్గాలు కాకుండా పక్క నుండి ఉదయగిరి, కడపలో ఉండే బద్వేలు కూడా నీళ్లు పోయే పరిస్థితి వస్తుంది. అలాంటి ప్రాజెక్టు నేను గాని ముఖ్యమంత్రిగా ఉండుంటే 21లో మీకు నీళ్లు ఇచ్చేవాడిని. కానీ ఈ రోజు మీరు చూస్తే
మీకు ఒక మోసం జరిగింది. ఆనాటి ముఖ్యమంత్రి మీకు ఒక మాట చెప్పాడు, పనులు అయిపోయినాయని చెప్పాడా లేదా? దొంగ నాటకాలు ఆడాడా లేదా? ప్రారంభం చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పనులు అయినాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి, అయినాయా పనులు? పనులు అయిపోయింటే నేను ఇప్పుడు రావాల్సిన పని లేదు కదా. నీళ్లు చూసేవాడిని కావునా కాదా? ఈ ప్రాంతానికి వచ్చాడు 22-20 ప్రాజెక్టు దగ్గరికే వచ్చాడు. ప్రాజెక్టు 31/8/2020లో పూర్తవుతుందని చెప్పాడు. చెప్పాడా లేదా? ఒంగోలులో బహిరంగ సభ 7-10-21 31/8/22లో పూర్తి చేస్తారని హామీ ఇచ్చాడా లేదా? 24/8/22 చీమకుర్తి సభలో 39/23లో పూర్తి చేస్తానడా లేదా? 12/4/23 ఇదే మార్కాపూర్లో బహిరంగ సభలో చెప్పాడు 31/10/2023లో పూర్తి చేస్తానని. కడాన 6/3/24 ఒట్టొట్టి ప్రాజెక్టుకి రిబ్బన్ కట్ చేశాడు. అవునా కాదా అని అడుగుతున్నా. నీళ్లు వచ్చాయా మీకు? ప్రాజెక్టు పూర్తయిందా? అడిగే ధైర్యం ఉందా మీకు? అడగరు. ఉందా మీకు? నిలదీస్తారా మీరు? అడుగుతారా మీరు? ఇది మోసం అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఎప్పుడైనా సరే మిమ్మల్ని మోసపెట్టానా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తే చేస్తానని చెప్తా, చెయ్యలేకపోతే చెయ్యనని చెప్తాను తప్ప ఒట్టొట్టే మాటలు చెప్పే మోసం చెయ్యబోనని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, ఈ ప్రాజెక్ట్ను ఒకసారి మీరు చూస్తే అతి పెద్ద ప్రాజెక్ట్ ఇది. దీనికి 9,000 కోట్ల రూపాయలు కావాలి. మొత్తం మీరు ఒకసారి చూస్తే 9,081 కోట్లు కావాలి. ఇప్పటి వరకు 5,458 కోట్లు ఖర్చు పెట్టాం. ఇందులో కూడా భూసేకరణకి 484 కోట్లు ఖర్చు పెట్టాం. పునరావాసానికి 184 కోట్లు ఖర్చు పెట్టాం. అటే